సుబ్బారావు గారు, అయితే మీరు ఇందాక ఒక పాయింట్ మెన్షన్ చేశారు. చిదంబరం గారు పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే గవర్నమెంట్ గ్రోత్కి అడ్డంగా, ఇఫ్ ఎ టైమ్ కమ్స్ someone challenges the growth of the government, then we would not walk with them, we would walk alone అని ఆయన అన్నారు. అంటే ఆర్బీఐతో నడవాల్సిన పని లేదు, అవసరం లేదు అన్న టైప్లో ఇండైరెక్ట్గా హీస్ గివెన్ దట్ స్టేట్మెంట్. అంటే వాక్ అలోన్ అన్నది కొంచెం క్లారిఫై చేయాలి. అది ఎందుకన్నారు ఏంటంటే, ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు వాక్ అలోన్, వీ విల్ వాక్ అలోన్ అంటే ఆయన ఇంప్లై చేసింది ఏమిటంటే, ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ గ్రోత్ మీద ఏమీ కన్సర్న్ చూపెట్టడం లేదు, ఏదో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూనే ఉన్నారు. మా గవర్నమెంట్కి మా గ్రోత్ ప్రయారిటీ, మాకు గ్రోత్కి వాళ్ళు సపోర్ట్ చేయకుండా మా మీదే అంతా బాధ్యత వదిలేస్తే మేము చేసుకుంటాము, ఆర్బీఐ మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఆ ఉద్దేశంతో ఆయన అన్నారన్నమాట. అది ఆయన అన్నది, ఆయన ఇంప్లై చేసింది నా ఉద్దేశం ప్రకారం తప్పు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆర్బీఐ ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్ తగ్గించాలని, గ్రోత్ కోసం అని. సో అది ఆయన ఒక విధంగా అర్థం, ఇందాక మీరు అన్నారు మేధావని, ఆయన అర్థం చేసుకుంటారు. కానీ పొలిటికల్గా ఆయన కొంచెం కష్టంగా వచ్చిన జాతిలాగా అన్నారనమాట. తర్వాత నేను మాట్లాడలేరు. మధ్యాహ్నం ఏదో మీడియా కాన్ఫరెన్స్ అది జరిగింది, దానిలో మీడియాలో నన్ను అడిగారు, ఇందాక ఇప్పుడు మీరు అడిగారు అట్లాగని. నేను దాన్ని దాటేశాను. ఎందుకంటే అప్పుడు చాలా ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఆ టైంలో నేను కాంట్రవర్సీ ఫ్యాన్ చేస్తే మంచిది కాదు. ఏదో ఆయన అనేసారు, నేను మళ్ళీ దాంట్లో ఇష్యూస్ కలిపితే ఇది చిలికి పెద్దదైపోతుంది, సర్దేయాలని చెప్పేసి నేను ఏవో మా గవర్నమెంట్కి ఆర్బీఐకి అన్ని చోట్ల ఉంటాయి, ఇక్కడ ఉంది, పెద్దగా ఇదేం సమస్య కాదని దాన్ని జస్ట్ డైల్యూట్ చేసేసారు అప్పటికప్పుడు. బట్ అదను చూసుకొని కొట్టారు మీరు. అంటే అదని చూసుకుని అంటే, నేను పదవి విరమణ చేసే ఓ వారం రోజుల ముందు పాల్కివాలా మెమోరియల్ లెక్చర్ అని ఇచ్చాను. ఆ లెక్చర్ ఏమిటి, నేను 5 ఏళ్లలో ఆర్బీఐలో ఏం సమస్యలు ఎదుర్కొన్నాను, ఏమి డైలమాస్ ఎదుర్కొన్నాను, ఎట్లా చేశాము, ఏమిటి ఆర్బీఐలో నా అనుభవం ఏంటి, ఆర్బీఐ ముందు చూస్తూ ఎటువంటి కేపబిలిటీస్ డెవలప్ చేయాలి, లుకింగ్ బ్యాక్ అండ్ లుకింగ్ అహెడ్ అన్నట్టుగా 5 సంవత్సరాలు మాట్లాడాను. దాంట్లో ఆర్బీఐ ఇండిపెండెన్స్ గురించి కూడా మాట్లాడాను. అది నా పదవి అయిపోతుంది కాబట్టి, ఏమిటి ఆర్బీఐ ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పచ్చా చెప్పకూడదా, చెప్పే బాధ్యత ఆయనకు ఉంది, వినే బాధ్యత ఆర్బీఐ గవర్నర్ గారికి ఉంది. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు వదిలేయాలి, ఆర్బీఐ గవర్నర్ తన మాట చెప్పేసి వదిలేయాలి. వదిలేయకపోతే అది దేశ ఆర్థిక మేనేజ్మెంట్కి దెబ్బ. ఇది ఏమిటంటే, చిదంబరం గారు ఈ వీల్ వాక్ అలోన్ అన్నారు కదా, వీల్ వాక్ అలోన్ అంటే ఇది ఆర్బీఐ కూడా వాంట్స్ టు వర్క్ విత్ ద గవర్నమెంట్, వాంట్స్ టు వర్క్ ఫర్ ద ఎకానమీ, వాంట్స్ టు లుకింగ్ ఒక గవర్నమెంట్కి షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఉంది కాబట్టి ఆర్బీఐకి లాంగ్ టర్మ్ అవుట్లుక్తో చేస్తున్నాం అన్నమాట. కానీ మీరు చెప్పిన పద్ధతి ఆ రోజు నిజంగా మీరు చిదంబరం గారికి గేవ్ ఇట్ బ్యాక్ అన్న ఒక ఆ రకంగా అయితే మెసేజ్ స్ప్రెడ్ అయింది. దట్ యు నో, అంటే టైం కోసం వెయిట్ చేసి ఎప్పుడు ఇవ్వాలని అప్పుడు ఇచ్చారు. అలా కాదండి, అదే చిదంబరం గారికి మెసేజ్ ఇవ్వాలని కాదు, ఆర్బీఐ ఇండిపెండెన్స్ ఎందుకు ముఖ్యం అని ఎంఫసైజ్ చేయడానికి చెప్పాను అన్నమాట. ఏంటంటే చిదంబరం గారు కూడా ఒకప్పుడు ఆర్బీఐ ఉండడం మన అదృష్టం అంటారు అన్నాను. ఎందుకు, తెలిసినా తెలియకపోయినా ఆర్బీఐ ఉండడం మూలంగా దేశం స్టెబిలిటీ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం, ఆ విధంగా గ్రోత్ను పెంచడం, ఫైనాన్షియల్ సెక్టర్ని స్టెబిలైజ్ చేయడం ఇవి ఆర్బీఐ బాధ్యతలు. ఇవి చిదంబరం గారు లాంటి వాళ్ళు కూడా ఏమైతే వాళ్ళకి ఆర్బీఐతో డిఫరెన్సెస్ ఉన్నా సరే, వాళ్ళు కూడా ఆర్బీఐ లాంటి ఇన్స్టిట్యూషన్ మన దేశంలో ఉండడం మన అదృష్టం అంటారు, అనవలసింది అని అన్నాను అనమాట. ఏమిటంటే ఆర్బీఐని ఇండిపెండెంట్గా వదిలేయండి, వాళ్ళు చేస్తుంది దేశానికి మంచిది. బట్ మీరు ఆ లైన్ అన్నారు కదండి, అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆర్బీఐ ఇస్ ఎగ్జిస్టింగ్ అని అన్నారు. నేను అనలేదు, చిదంబరం గారు అంటారు థ్యాంక్ గాడ్ ఆర్బీఐ ఎగ్జిస్ట్స్.